మేషరాశి వారి మీరు చేయు ప్రయత్నాలు ఫలించే అవకాశం. వృషభ రాశి అనవసర ప్రయాణాలు. మిథున రాశి వారు దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇబ్బందులు. కర్కాటక రాశి వారి కుటుంబంలో కూడా వ్యతిరేకత. సింహరాశి వారికి వాహన ప్రమాదాలు, శారీరక ఇబ్బందులు. కన్యారాశి పితృ మాతృ కలత్ర వంశ సూతకాలు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 25/8/2026 స్వస్తిశ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష త్రయోదశి మంగళవారం. త్రయోదశి పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:16 వరకు. వర్జం ఈరోజు ఉదయం 7:28 వరకు, రాత్రి 10:33 11:20 వరకు కూడా వర్జం. దుర్ముహూర్తాల ఉదయం 11:37 నుండి 12:27 వరకు. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:17. అమృత గడియలు మధ్యాహ్నం 1:59 నుండి 3:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదా మంగళవారం కావడం వల్ల ఆయుష్మాన్ యోగం ఉంది, చాలా మంచిది. ఉదయం 9:17. కౌలవకరణ సాయంత్రం 6:22. సౌభాగ్య యోగం చాలా మంచిది, ఉదయం 9:30. తైతుల కరణం రాత్రి 7:11. గరంజి రాత్రి 7:49. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారి మీరు చేయు ప్రయత్నాలు ఫలించే అవకాశం. ధనం నామమాత్రంగానే అందే అవకాశం ఉంది, కానీ పనులు అయితే పూర్తవుతాయి. వృషభ రాశి అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు ఉన్నా ఏదో రకంగా చేతిలో ధనం స్వల్పంగా ధనం అందే అవకాశం ఉంది. మిథున రాశి వారు దురుసుగా ప్రవర్తించడం వల్ల ఇబ్బందులు, పనులు పూర్తి కాక విచారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి భగవద్ ఆరాధన, దురుసుగా వెళ్లకుండా ఉంటే కనుక, ఎవరితో వాదించకుండా ఉంటే, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే, వాహనాలు కూడా వేగంగా తోలకుండా ఉంటే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారి కుటుంబంలో కూడా వ్యతిరేకత, అధిక కోపం వలన నష్టము, స్వల్ప అనారోగ్య సమస్యలు. సింహరాశి వారికి వాహన ప్రమాదాలు, శారీరక ఇబ్బందులు. ధనలాభం కూడా స్వల్పంగా ఏదో రక సాయంకాలం ఉండే అవకాశం. కన్యారాశి పితృ మాతృ కలత్ర వంశ సూతకాలు, మానసిక శాంతి. తులారాశి వారికి ఉద్రేకంగా మాట్లాడే అవకాశం, దానివల్ల ఇబ్బందులు. ప్రశాంతంగా ఉండాలి. భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనం చేయడం వల్ల మేలు కలుగుతుంది ఈరోజు తులారాశి వారికి. అలాగే వృశ్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు తొలగే అవకాశం ఈరోజు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. బదిలీలు, ప్రమోషన్లు, శుభవార్తలు కూడా వినే అవకాశం. ధనుసు రాశి చేయి వృత్తి వ్యాపారం అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలం, ఆనందంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి మనోధైర్యం, దైవబలంతో బాగుంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం. కుంభరాశి వారి పనుల్లో సంతృప్తి, కోర్టు వ్యవహారాలు అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలంగానే ఉంది. కోర్టు వ్యవహారాలు విజయం కలుగుతుంది. మీనరాశి ఆదాయం అందే అవకాశం, కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. త్రయోదశి మంగళవారం కాబట్టి సాధారణంగానే ఉంటుంది. మంగళగౌరి వ్రతం చేయడం, మంగళగౌరి యొక్క ఆరాధన, గౌరీదేవుని దర్శించడం, వ్రతం చేయడం, 35 తాంబూలాలు శనగలు అవన్నీ ఇచ్చుకోవడం వల్ల, ఎవరైనా ఇస్తే పుచ్చుకోవడం వల్ల కూడా మంగళవారం నియమాలు చేయడం, మంగళగౌరి ఆరాధన ఈరోజు చాలా విశేషమైన సత్ఫలితాలు. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, ఆంజనేయ ఆరాధనకు కూడా మంగళగౌరి ఆరాధనకు విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. భక్తివర్ణ ప్రేక్షకులకు శ్రావణమాస మహిళామణులు ముఖ్యంగా శ్రావణమాస శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులతోటి భక్తుల యొక్క కోరిక మేరకు, భారతీయులు ప్రవాస భారతీయుల యొక్క కోరిక మేరకు అష్టలక్ష్ములు ఎంతమంది, వాళ్ళ చేతుల్లో ధరించేటువంటి ఆయుధాలు ఏమిటి, వాళ్ళు ఇచ్చేటువంటి సత్ఫలితాలు ఏమిటి అని భక్తివన్ దేశ విదేశాల్లో ఉండేటువంటి తెలుగువన్ భక్తివన్ ప్రేక్షకుల యొక్క కోరిక మేరకు, భక్తుల కోరిక మేరకు అష్టలక్ష్ముల యొక్క ఆ రూపాల యొక్క వర్ణన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఫలితాలు అవన్నీ కూడా, విశేషాలన్నీ కూడా మీకు భక్తివన్ మీకు అందిస్తుంది. అసలు ఐశ్వర్యం అంటే ఏమిటి? ఐశ్వర్యం అంటే, పరిపూర్ణమైన ఐశ్వర్యం అంటే బ్యాంక్ బ్యాలెన్సు,
స్థిరాస్తులు, ఈ ధనము, ఈ కార్లు, ఈ నౌకర్లు, ఈ పెద్ద పెద్ద బంగళాలు, ఇవేనా మనకు ఐశ్వర్యం? సంపద అంటే అదేనా? కానే కాదు అని మనకి శాస్త్రం చెబుతోంది. అందుకే సృష్టి ప్రారంభమైన తర్వాత లక్ష్మీదేవి ఇలా ఇంతమంది అడుగుతున్నారు ఇస్తున్నావు, అలా కాకుండా ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఆయా రూపాల్లో నేను అవతరిస్తాను అని లక్ష్మీదేవి స్వామికి శ్రీ మహావిష్ణువు చెప్పారు. భక్తుల యొక్క కోరికలు నెరవేర్చు లక్ష్మి, నేను వాళ్ళని రక్షిస్తాను, వాళ్ళకి ఆహారాన్ని నువ్వు ఏదో ఒక రూపంలో వాళ్ళు నెరవేర్చు, వాళ్ళకి దారిద్ర్య బాధలు లేకుండా ధనలక్ష్మిగా రా. లక్ష్మీదేవి చెప్పిన దారిద్ర్య బాధ లేకుండా ధనలక్ష్మిగా ధనాన్ని ఇస్తాను, ఆరోగ్యం కోసం ఆరోగ్యలక్ష్మిగా, సంతానం కోసం సంతానలక్ష్మిగా, వాళ్ళ ధైర్యం ఇవ్వడం కోసం ధైర్యలక్ష్మిగా, ఇంకా సంతానలక్ష్మి అమ్మవారు. ఈ సంతానలక్ష్మి ఎలా ఉంటుందంటే అయ్యికగా వాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారధి లోకహితేషిని స్వరాప్తి చింత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మీం సదా పాలయమా మన వాళ్ళు స్తుతించారు. సంతానలక్ష్మి అనే పేరు 6 చేతులతో ఈ లక్ష్మీదేవి ఉంటుంది. రెండు కలసములను అలాగే ఖడ్గాన్ని డాలుతో పాటుగా తల్లి ఒడిలో ఒక చంటి బిడ్డను కూడా కలిగి సంతానం కలిగి ఉన్నటువంటి లక్ష్మిగా దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది. అభయ వరద ముద్రలతో ఆశీర్వచనం చేస్తూ బిడ్డ చేతుల్లో పద్మం కూడా ఉంటుంది. ఉత్తమమైన సంతానాన్ని ఇస్తుంది. మంచి సంతానాన్ని ఇచ్చి సంతాన సౌభాగ్యాలను కలిగించేటువంటి శక్తి సంతానలక్ష్మికే ఉంది కనుక ఆ విధంగా సంతానలక్ష్మి సంతానం లేనటువంటి మహిళలకు విశేషమైన సంతానాన్ని ఈ అమ్మవారు కలిగిస్తుంది అని మనకు విశేషంగా చెప్పబడినది. ఇక తర్వాత విజయలక్ష్మీదేవి. ఈ విజయలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారంటే కనుక జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ దూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుత వైభవ వందిత శంకరదేహిక మన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మీం సదా పాలయమా. ఈ విజయలక్ష్మి అమ్మవారు ఆవిడ శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము, పద్మము 2 చేతులతో ఆశీర్వదిస్తూ వరద అభయముద్రలతో 8 హస్తాలతో అష్టభుజాలతోటి కూడా ఈ విజయలక్ష్మి ఎర్రని వస్త్రాన్ని ధరించి చిరునవ్వులు చిందిస్తూ దర్శనాన్నిస్తూ ఉంటుంది. అపజయం కలిగినటువంటి వాడికి ఆఖరి నిమిషంలో కూడా అపజయాన్ని తొలగించి అడ్డు వచ్చిన ప్రతి పనిలోనూ కూడా అడ్డు తొలగించి విజయాన్ని ఇచ్చేటువంటి లక్ష్మి విజయలక్ష్మి. కాబట్టి ఏ పని చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, యుద్ధం చేయాలన్నా, ఏం చేయాలన్నా విజయం కలగాలి, విఘ్నాలు తొలగాలి అంటే కనుక విజయం కోసం విజయలక్ష్మి ఆరాధన, విజయలక్ష్మి ఉపాసన, విజయలక్ష్మి దర్శనము కూడా మనకి మేలు చేస్తుంది.